హాయ్ అండి, మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. జూన్ 2వ తేదీ కోట్లాది మంది తెలంగాణ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. తెలంగాణ ఒక భూమి కాదు భావన, తెలంగాణ ఒక ఉద్యమం కాదు ఊపిరి. తెలంగాణ అనగానే గుర్తుకు వచ్చేది ఓ అమితమైన త్యాగం, ఎందరో బలిదానాల స్వప్నం, మరెందరో పోరాటాల ఫలితం నవ్య తెలంగాణ. దీన్ని సాధించటం కోసం చాలామంది కృషి ఉంది, త్యాగం కూడా ఉంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారి పాత్ర, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ వంటి నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని విద్యావంతుల స్థాయిలో ముందుకి నడిపించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్టుదల ఉద్యమానికి బలమైన ప్రాణం పోసింది. తెలంగాణ ఉద్యోగుల పాత్ర, సకల జనుల సమ్మె, పోలీసు బలగాల నిర్బంధం, చివరకు నవ్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, వీటి గురించిన మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి చివరి వరకు చూడండి. టాపిక్లోనికి వెళితే 1947 భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు హైదరాబాద్ నిజాం పాలిత రాష్ట్రం. స్వతంత్రంగా ఉండాలన్నది నిజాం ఆలోచన, కానీ దీనిని కేంద్రం అంగీకరించలేదు. అప్పుడు 1948 సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ ద్వారా భారత ప్రభుత్వం నిజాం పాలనను ముగించింది. తరువాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, భాషా ప్రాతిపదికన దేశంలో భిన్న భాషలు ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ భాషకు తగిన రాష్ట్రాన్ని కోరుకున్నారు. దానివలన తెలుగు మాట్లాడే ప్రజలు ఒక్కటిగా ఉండాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుండి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఏర్పడింది. తరువాత 1956లో స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే తెలంగాణ ప్రజలు మొదటి నుంచి ఈ కలయికపై కొంత అసంతృప్తిగానే ఉండేవారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ పేరుతో కొంతమంది నాయకులు కొన్ని హామీలతో కలిశారు, కానీ చాలాసార్లు హామీలు ఉల్లంఘించబడ్డాయి. దీని కారణంగానే 1969లో మొదటి తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, బహిష్కరణలు చేశారు. వేలాది మంది విద్యార్థులు హైకోర్టు ఎదుట, అసెంబ్లీ ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీనివలన పోలీసులు కాల్పులు జరుపుగా 300 మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఈ దారుణం జరిగిన తరువాత ఆందోళన ఇంకా పెద్దదయ్యింది. నీళ్లు, నియామకాలు కావాలని మొదలుపెట్టిన ఆందోళనలు చివరకు సపరేట్ రాష్ట్రం కావాలనే ఆందోళనగా మారిపోయింది. అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రి చెన్నారెడ్డి ఈ ఉద్యమాన్ని రాజకీయ దిశగా తీసుకువెళ్లి తెలంగాణ ప్రజాసమితి అనే రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు ప్రచారం నిర్వహించారు. 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజాసమితి 11 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రాన్ని దిశ మార్చేలా చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలపై బలవంతంగా నియంత్రణ వహించింది. పోలీసుల కాల్పులు, అరెస్టులు, రాజకీయ ఒత్తిళ్ల వలన ఉద్యమాన్ని బలహీనపరిచాయి. తరువాత చెన్నారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రజాసమితి బలహీనమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో మనం కేసీఆర్ గారి పాత్ర కూడా చెప్పుకోవాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేట మండలం చింటమడక గ్రామంలో జన్మించారు. వీరు విద్యార్థి దశగా ఉన్నప్పుడే ఆయనకు ప్రజాసేవపై ఆసక్తి ఏర్పడి 1970లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి తరువాత 1980లో టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కేసీఆర్ గారు మొదటిసారిగా సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కేసీఆర్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, మార్కెటింగ్ మంత్రిగా పనిచేశారు. కానీ తెలంగాణకు న్యాయం జరగడం లేదని, ప్రాంతీయ అభివృద్ధి జరగడం లేదని, తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారని, తెలంగాణ వారికి సరైన ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని అసంతృప్తి చెందారు. దీని తరువాత కేసీఆర్ గారు 2001 సంవత్సరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అదే సంవత్సరంలో 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించిన సమయంలో చాలామంది నేతలు, మీడియా కూడా ఆయనను వ్యంగ్యంగా చూశారు. కానీ కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళి తన మాటలతో ప్రేరణనిచ్చారు. పార్టీని పటిష్టంగా రూపొందించుకుంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం సమర్థవంతంగా తన పోరాటాన్ని ప్రారంభించారు.
2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను ఇస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. కానీ హామీ నిలబెట్టుకోలేదు. పోర్ట్స్ షిప్పింగ్ శాఖల్లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తెలంగాణపై స్పష్టత లేకపోవటం వలన కేసీఆర్ గారు మంత్రివర్గానికి రాజీనామా చేసి తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అగ్నిగుండంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. విద్యార్థులు తరగతులకు బదులు ధర్నాలు చేశారు. రాస్తా రోకోలు, పాదయాత్రలు చేశారు. ఉద్యోగులు, యువత అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం గమనించి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది అని అప్పటి హోం మినిస్టర్ చిదంబరం ప్రకటన విడుదల చేశారు. దీనిని తెలంగాణ ఉద్యమం విజయంగా భావించి తెలంగాణ అంతా సంబరాలు చేసుకున్నారు. అయితే చిదంబరం ప్రకటన అనంతరం ఆంధ్ర ప్రాంతం నుండి భారీ వ్యతిరేకత ఎదురయ్యింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయటం మొదలుపెట్టారు. 2009 డిసెంబర్ 23 కేంద్ర ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఎప్పుడైతే ఇస్తామన్న తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకుందో మరలా తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ, టీజేఏసీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రొఫెసర్ కోదండరాం గారు, ఉద్యోగ సంఘాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ తెలంగాణ ఉద్యమానికి సపోర్టుగా అందరూ రిజైన్ చేశారు. సకల జనుల సమ్మె మొదలుపెట్టారు. అన్ని వర్గాల ఐక్య కార్యాచరణ, అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలా మారిపోయింది. 2009 నుంచి 2013 వరకు ఓయూ క్యాంపస్ ఓ ఉద్యమ రంగస్థలంగా మారిపోయింది. జై తెలంగాణ నినాదాలు, బంద్లు, బహిష్కరణలు, బలిదానాలు. పోలీసులు గన్నలతో ఎదురైతే విద్యార్థులు వారి గళంతో ముందుకు వెళ్లారు. పోలీసుల కాల్పుల్లో కొంతమంది విద్యార్థులు మృతి చెందారు. వాళ్ళ త్యాగమే తెలంగాణ ఉద్యమానికి బలమైన రక్తదానంగా మారింది. తెలంగాణలో పోలీస్ స్టేషన్లను, గవర్నమెంట్ ఆస్తులను ధ్వంసం చేయటం, బందులు, ఉద్యమాలు చాలా వైలెంట్గా మారిపోయాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు, పార్లమెంటు సభలు, చర్చల తర్వాత చివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ముఖ్యంగా 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2014 ఫిబ్రవరి 18న లోక్సభలోను, ఫిబ్రవరి 20న రాజ్యసభలోను, తరువాత రాష్ట్రపతి గారి ఆమోదంతో చివరిగా 2014 జూన్ 2న అధికారికంగా భారతదేశ 29 రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే 10 సంవత్సరాల పాటు హైదరాబాదును 2 రాష్ట్రాలకు జాయింట్ క్యాపిటల్గా ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం. తెలంగాణ ప్రజలు అన్ని జిల్లాల్లోనూ విజయోత్సవంగా జెండాలు, బాణాసంచాలతో సంబరాలు జరిపారు. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్థుల కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. తెలంగాణ సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది చారిత్రాత్మక విజయం. కళాకారులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు అందరూ తెలంగాణ కోసం ఒక తాటి మీదకి వచ్చి పోరాడి సాధించారు. తెలంగాణ అమరవీరులకు హృదయపూర్వక నివాళులు అర్పిద్దాము. ప్రతి ఒక్కరికి ఉక్కు లాంటి సంకల్పం ఉంటే ఏ లక్ష్యం అయినా సాధ్యమే అన్న విషయం తెలంగాణ ఉద్యమం నిరూపించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజల పౌరుషానికి, త్యాగానికి, ఉద్యమ శక్తికి సజీవ సాక్ష్యం అని చెప్పవచ్చును. ఇదండి తెలంగాణ ఆవిర్భావం ఈ విధంగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.